సో నేను మీకు ఇప్పుడు ఈ విలేజెస్లో ఇక్కడున్న విలేజెస్లో రో అంటే ఒక విలేజ్ టు ఇంకో విలేజ్కి కనెక్టింగ్ అయ్యే రోడ్లు ఎలా ఉంటాయి, చుట్టుపక్కల చెట్లు ఎలా ఉంటాయి, ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో అడవిలోకి వెళ్ళొచ్చు, కాకపోతే భయం వేసింది, అందుకే వెళ్ళలేదు. నేను ఒక్కడనే వచ్చా కాబట్టి. సో మీకు ఎలా ఉంటుంది ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. సో మొత్తం పచ్చదనంతో నిండిపోతుంది. ఇంత బాగుంది కదా. ఆఫ్టర్నూన్ 1-2 కాగానే వర్షం వస్తుంది, కంపల్సరీ వర్షం పడుతుంది. సో ఈవినింగ్ టైం మళ్ళీ నార్మలే. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. మొత్తం వీడియో మాత్రం ఆఫ్ చూడకండి, మొత్తం పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే మీకు ఇక్కడ ఏంటి మన సిటీ కల్చర్కి ఇక్కడ ఉన్న కల్చర్కి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు కొంచెం అన్నా అర్థమైపోతుంది, ఎలా ఉంటుంది ఏంటనేది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది ఒక 1 అవర్ కూడా ఉండొచ్చు వీడియో, కానీ చూడండి, కొద్దిగా ఓపిక పెట్టుకొని చూడండి. నేను మీకు చూపిస్తాను ఎంత బాగుంటుంది ఏంటనేది, చెట్లు ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇక్కడ ఇంత పచ్చదనంతో ఇంత పీస్ఫుల్గా ఉంటుంది. మీకు పక్కల చూస్తే ఉంది, ఈ దగ్గరలో ఉన్నాయి కదా, చాలా అంటే చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉన్నాయి నాకు. చాలా చాలా డిఫరెంట్ ఫ్లవర్స్ ఇవి మన ఏరియాలో ఉన్నాయి, కానీ ఇక్కడ ఇంకా డిఫరెంట్గా ఉన్నాయి. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ పంట పొలాలు ఇలా ఉంటాయి, పైన కొండలు ఉంటాయి, కొండల కింద చిన్న చిన్న ప్లేసెస్లో మనకి ఇక్కడ పంట పొలాలు కనిపిస్తాయి. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి దాదాపుగా అయితే డబ్బులు అవసరం లేదు, ఈ నేచర్లో దొరికేటి వాటితోనే వీళ్ళు గడిపేసుకోవచ్చు. అందుకేనేమో ఇక్కడ ఎంతసేపు నా క్యాషే కానీ ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్ ఏది లేదు. సో నేను ఉండేది వచ్చేసి అరకుకి ఇక్కడ చాలా దూరం ఉంటుంది. నేను చెప్పిన పాడేరు విలేజ్ కూడా చాలా దూరంగా వచ్చేసాయి. ఇక్కడ ఏంటంటే ప్యూర్గా ఎలా ఉంటుంది ఏంటనేది మీకు చూపించడానికి. చూస్తారు కదా, రోడ్డు పక్కనే మామిడి చెట్టు ఉంది, ఇవి మనం తెంపుకోవచ్చు కూడా. చిన్న చిన్న మామిడి, అడవి మామిడికాయలు. సో పక్కనే మల్లెపూల చెట్లు. రోడ్డు పక్కల మొత్తం కూడా పనస పండ్ల చెట్లు ఉన్నాయి, మనం తెంపుకోవచ్చు అంట, కోసుకోవచ్చు వాటిని కూడా. జీడికాయల చెట్లు ఎదుగుంది, పనసకాయలు ఉన్నాయి, మనం కోసుకోవచ్చు కూడా, కాకపోతే ఇంకా పండలేదు. ఇక్కడ ఎవ్వరు కోసుకోరు, అలా ఫ్రీగా వదిలేస్తారు, నేచర్కి ఉండిపోతాయి. అవసరం అనుకుంటేనే తీసుకుంటారు. చాలా ఉంటాయి రోడ్డు పొడుగు, ఎంత దూరం వెళ్ళినా సరే మీకు వచ్చేసి కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ పనస చెట్లు, మామిడికాయ చెట్లు, కొబ్బరి చెట్లు, అడవిలో మొత్తం ఇట్లా కనిపించేస్తూనే ఉంటాయి. రోడ్డు మీదనే కనిపిస్తున్నాయి అంటే అడవి లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూడండి, ఎంత బాగుంటుందంటే వ్యూ ఇక్కడైతే. ఇది ఏ ఊరన్నా? ఇంట్రెస్టింగ్, థ్యాంక్ యూ. ఒక విధంగా అంటే ఇక్కడ సిగ్నల్స్ ఉండవు. చూడండి పెద్ద మామిడి చెట్టు. ఇక్కడ ఏంటంటే మామిడికాయలు మన దగ్గర ఉన్నంత పెద్ద సైజులో ఉండవు, చిన్న సైజులోనే ఉంటాయి పనసకాయ చెట్లు. రోడ్డు పక్కనే ఉంటాయి, అంటే రోడ్డు పక్కనే ఇలా ఉన్నాయి పంట పొలాలు. మీకు చూపిస్తాను, మన సైడ్ ఉన్నట్టు ఉండవు. చూడండి ఎలా ఉన్నాయి, కొన్ని ఉంటాయి, మళ్ళీ కిందికి డౌన్లో ఉంటాయి, మళ్ళీ ఇంకెన్ని డౌన్లో ఉంటాయి. ఆటో వస్తుంది, సైడ్కి ఇద్దాం. ఇదిగోండి, ఇది ఇంకొక రకం ఫ్లవర్స్, రోడ్డు పక్కనే. సో కరివేపాకు చెట్టు చూసారు కదా, ఇదిగో ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది పక్కనే, రోడ్డు పక్కనే పెరిగేస్తా. అంటే రోడ్ అంటే ఇది మొత్తం కూడా అడవి. ఎంత బాగుంది. విలేజెస్ కూడా చూపిస్తా చూడండి. ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళకి వీటి గురించి ఎంతగా తెలీదు, ఎక్కడ చూసినా సిటీస్ లాగానే ఉండిపోతా అనుకుంటారు, కానీ చాలా చాలా డిఫరెన్స్. కానీ మీకు అరకుకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అరకు వచ్చేసి టూరిజం ప్లేస్ లాగా ఉంటుంది, కొంచెం డెవలప్డ్ ఏరియా మోడల్ టైప్ ఉంటుంది, రోడ్లు మొత్తం డబుల్ వే టైప్ ఉంటాయి అక్కడ. సో ఇది వచ్చేసి ప్యూర్ విలేజ్. ఇది మన తాతలు అంతకుముందు ఉన్న వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు కొంచెం ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇల్లు చూసారు కదా,
చిన్న చిన్న ఇండ్లు, దాదాపు గుడిసెలే ఉంటాయి. అక్కడక్కడ మనకి స్లాబ్ ఇండ్లు కనిపిస్తాయి. మార్నింగ్ ఇది పనస పనుల చెట్లు, పంట పొలాలు. ఈ శంఖం పూలు అంటారు, తెలుసుకున్నాయి ఇన్ఫర్మేషన్. ప్రతి ఇంటి దగ్గర ఉంటాయి. చూస్తున్నారా పెద్ద పెద్ద చెట్లు. వెనక కార్ వచ్చేస్తుంది. ఇది చూసారు కదా, పక్కన డ్రైనేజ్ సిస్టమ్ అండ్ వాటర్ సిస్టమ్ ఉంది చూడండి. కింద ఎక్కువ వచ్చేస్తే వాటర్ కిందకి వచ్చేస్తే కిందికి వెళ్ళిపోతాయి. ఇక్కడ వాటర్కి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాటర్కి ఇబ్బంది ఉండదు, పవర్ సప్లై కూడా అసలు ఇబ్బంది ఉండదు. చిన్న టెంపుల్, ట్రాక్టర్. ఇక్కడ ట్రాక్టర్లు కూడా కనిపించావు, రీసెంట్గా తీసుకురాను. ఇలా ఉంటాయి. ఇప్పుడే డెవలప్మెంట్ అవుతుంది. చూస్తున్నారు కదా, కొన్ని ఇండ్లకు ఒక విలేజ్. అరటి తోటలు పక్కనే. చూడండి ఎంత పెద్ద మామిడి చెట్టు. ఇది విలేజ్ కల్చర్. శంఖం పూలు ఇవి ప్రతి ఇంటి దగ్గర ఉంటాయి. ఇవి మరి వీటి వల్ల ఏమనంటే హానికరించేటివి ఏమన్నా దగ్గరికి రావో ఇంట్లోకి తెలియదు, కానీ ప్రతి ఇంటి దగ్గర ఉంటాయి ఇవి. శివునికి ఇష్టమైన ఫ్లవర్స్ అంటారు. ఇంతకుముందు కూడా చెప్పాను, టచ్ మీ నాట్ ప్లాంట్లు ఉంటాయి కదా, ఈ ఏరియాలో మీరు ఎక్కడ చూసినా కూడా టచ్ మీ నాట్ ప్లాంట్ చూడండి. ఇది వచ్చేసి మల్లెపూలు. మనం ఇంట్లో ఇష్టంగా పెంచుకుంటాం, ఇక్కడ రోడ్ల పక్కనే పెరిగేస్తాయి. పల్లెటూరు కల్చర్ ఇది. ఇలా ఉంటుంది విలేజెస్ అంతా. ఇప్పుడు కనిపించాయి రోజ్ ఫ్లవర్స్ నాకు. అన్న కొండపైకి ఎటు వెళ్ళాలి? ఇటు దారి ఉంటుందా? పైకి వెళ్ళొచ్చా పక్క ఇక్కడ నుంచి? అక్కడ నుంచి ఎక్కాలి. ఓకే, అంటే ఆఫ్ అయితే ఎక్కడికి ఉంటుందా? సగం అన్నగా ఉంటుంది కదా బాట? సగం అన్న ఇలా వేయలేదు. వెళ్దామని చూద్దామని అంతే. సరే, ఓకే అన్న. చూస్తున్నారు కదా, చింత చెట్లు చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ కాదు, ఇంకా టూ మచ్ అనుకోవచ్చు. సో ఇలా కిందకి డౌన్లో ఉంటాయి మొత్తం కూడా. చింత చెట్లు అయితే కంపల్సరీ. చాలా అంటే చాలా చాలా బాగుంది విలేజెస్. ఎదుగుని అడవిలోకి వెళ్ళే దారి, అక్కడ పనస పండ్లు కూడా ఉన్నాయి. ఇలా కూడా వెళ్ళొచ్చు. అక్కడ బొంగులు ఉన్నాయి మనకి. ఈరోజు దాన్ని ఏమంటారు, చికెన్ చేసుకుంటారు. అది రోజు చేద్దామని ప్లాన్ చేస్తాం. ఇదిగోండి. కానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. ఎందుకు చెప్తున్నా అంటే, చాలా డిఫరెంట్ ఫ్లవర్స్, చెట్లు ఉంటాయి. అవన్నీ అందులో మనకి ఏది మంచిది ఏది అనేది కూడా సరిగా తెలియదు. సో నేను అందుకే మీకు అంటే పూర్తిగా డెప్త్గా చెప్పలేకపోతున్నా వాటి గురించి కూడా. ఒకసారి చూడండి, విలేజెస్ అంటే ఇలా ఉంటాయి అనేసి మన చిన్నపిల్లలకి చూపించచ్చు. పక్కనే మనకి సత్యనారాయణ ఫ్లవర్స్. ఇంట్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనేది ఇస్తాయి, కాకపోతే ఇక్కడ చిన్నగా ఉన్నాయి. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో. ఒక మొక్క తీసుకెళ్ళడానికి ట్రై చేద్దాం. ఎంత బాగున్నాయి చూడండి. మనం ఇంట్లో ఇష్టంతో పెంచుకునే చెట్లు ఇక్కడ రోడ్డు పక్కలే ఉండిపోతాయి. ఎంత బాగున్నాయో.
చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. సో ఒక మొక్క అయితే మనం తీసేసుకున్నాం. సో ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు కొన్ని మొక్కలు కూడా తెద్దాం అనుకున్నా. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని టైప్ ఎలా అంటే ఇది ఒక డిఫరెంట్ ఫ్లవర్, చాలా చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళే కొద్ది ఇంకా ఉంటాయి. కొన్ని చెట్లు మనము మనీ ప్లాంట్ అని పెంచుకుంటాం, చిన్న సైజులో ఉంటాయి, మనకి అరచేయంతనే ఉంటాయి ఆకులు. కానీ ఇక్కడ వచ్చేసి మనం అన్నం తినే ప్లేట్ కంటే పెద్దగా ఉంటాయి. ఇంకా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో కొన్ని చెట్లు వెళ్ళేటప్పుడు తీసుకొస్తాను. వ్యూ అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి దాదాపు డిసీజెస్ అంటారు కదా, జనరల్గా మనకు వచ్చేటివి అవి చాలా తక్కువ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. వీటితో బ్యాంబూ చికెన్ చేసుకోబోతున్నాం ఈరోజు. చాలా అంటే చాలా ఉన్నాయి. మన దిక్కు ఎక్కువ ఎక్కడ అంటే శ్రీశైలం వెళ్తుంటే కనిపిస్తుంటాయి అక్కడక్కడ. కానీ ఇప్పుడు అవి కూడా కనుమరుగైపోయి ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఇక్కడ ఇలా ఉండిపోతాయి అంతే. అవసరం ఉంటేనే కట్ చేసుకుంటారు, అవసరం లేకపోతే అలాగ వదిలేస్తారు. సో మనకు అలా కాదు, వెంటనే మనీ మార్చేసుకోవాలి వీటితో అంటారు. మన దిక్కు చిన్న ఇల్లు, ఫ్లవర్ చెట్లు, ఎంత బాగుంది వెదర్. మొత్తం చూడండి, మీకు ఒక విలేజ్ కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడ ఉండే పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయి ఏంటనేటిది కొంచెం అర్థమవుతుంది అన్నమాట. అందరూ ఒక హాఫ్ చూసి వదిలేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి సిటీకి బాగా వీడియోస్ అన్నీ చూసి అలవాటు అయిపోయాయి. కానీ ఇక్కడ నిజంగా ఇలా ఉంటాయా ఏంటి అనేది సరే కదా. ఇక్కడ వాడేటివి ట్రాక్టర్స్, మధ్యలోనే పనస పండ్ల చెట్లు ఓవర్ కట్ చేయాలి, అలాగే ఉండిపోతాయి పండుగ. బావి ఇలా ఉంటుంది ఇక్కడికి. ఎంత ప్రశాంతమైన వాతావరణం అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది. చూస్తారు కదా ఇక్కడ 4-5 కొన్ని ఇండ్లే ఉన్నాయి, వాటికి సీసీ రోడ్ కంపల్సరీ. ఒకసారి చూడండి, మీకోసం చూపిస్తాను ఎన్ని పనస పండ్లు ఉన్నాయో. ఎన్ని ఉన్నాయో చూడండి, పనస పండ్లు చెట్టు నిండా ఉన్నాయి. ఇక్కడ ఇదిగోండి, ఇవన్నీ ఎవరు కోసుకెళ్ళరు. పండు అయినవి కూడా ఉన్నాయి అక్కడ కొన్ని, అవి కూడా కోసుకెళ్ళలే. ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఎక్కువని కాదు కానీ ఇక్కడ ఇలాగే ఉండిపోతారు. కొన్ని చెట్లు ఉంటాయి, మన దిక్కు అయితే ఉండవు కదా, పండు కాకముందే కట్ చేసేస్తాం. చూడండి ఇది పండు అయిపోయింది. మీరు చూస్తే ఇక్కడ ఉంది కదా, పండు అయిపోయింది. సో చూద్దాం, అడిగి చూద్దాం, ఎవరన్నా వచ్చేస్తే తెంపుకోవడానికి కూడా మన దగ్గర ఏం లేదు కూడా. సో ట్రై చేస్తా కట్ చేయడానికి. సో మళ్ళీ వీడియో మీకు రీబ్యాక్ కనెక్షన్ చేస్తాను. సో అక్కడ పైన ఉన్నాయి, ఇంకా బాగున్నాయి, కానీ మనకి ఎక్కడానికి రావట్లేదు చెట్టు. సో మొత్తానికైతే ఒక పనస పండు అయితే కోసేసా. ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేసి చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటని. నాకు అది తెలియదు, పండిందో లేదో తెలీదు. రెడ్గా అయింది కాబట్టి కంపల్సరీ పండింది. సో నెక్స్ట్ వీడియో చూద్దాం. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. వీడియో మొత్తం చూడండి, ఆఫ్లో కట్ చేయకండి కంపల్సరీ, నేను చెప్తున్నాను. మనం ఇక్కడ నుంచి చాలా అంటే చాలా ఇంటికి తీసుకెళ్దాం. సో అవేంటనేది కూడా మీకు చూపిస్తాను, చూడండి ఇవి లాస్ట్ వరకు. ఇది చాలామంది అరకు అనుకుంటారు, అరకు మాత్రం కాదు, ఇది అరకు వేరే ప్లేస్. నేను ఇక్కడ చూస్తుంది పాడేరు నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ పల్లెటూర్లు ఉంటాయి లోపలికి, కొండల పైన ఇది ఉండేది. సో ఇక్కడ ఉన్న విలేజెస్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళడానికి ఒక దారి ఉందనుకుంటా.
వెళ్దాం. కానీ మన వెహికల్ చాలా అంటే ఎలక్ట్రికలే, కానీ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, కొంచెం స్పీడ్గా వెళ్ళాలి. చూసా ఇక్కడ కూడా ఇంకొక పనస చెట్టు, చాలా అంటే చాలా చాలా బాగుంది. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో, మనల్ని ఎంతవరకు దారి తీసుకెళ్తుందో. చూస్తున్నారు కదా, ఈ చుట్టూ ఉన్న మొత్తం కూడా చింత చెట్లే ఇవి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఈ ప్లాంట్ పక్కెట్టేద్దాం ఫస్ట్. చాలా వరకు ఈగలు ఉన్నాయి, కొంచెం డిస్టర్బెన్స్గానే ఉంది. సో అవి మధ్యలో కదా, ఈ పనస పండు స్మెల్కి వచ్చేస్తుంది, అది అంటారుగా వైట్ లిక్విడ్ వస్తుంటుంది. ఇన్ని చెట్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ విలేజ్ ఉంది. ఇక్కడ ఉన్న నేచర్ సౌండ్ వినని ఎంత బాగుందో, ఆహ్లాదకరంగా. ఇది లోపలికి అయితే ఎవరు ఏంటి అనేస్తారు, ఏంటంటే మనకు ఎవరు రాలేదు కాబట్టి బ్యాక్ వెళ్ళిపోదాం. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా అలర్ట్గా ఉంటారు. ఇన్కేస్ చాలా మంచోళ్ళు కూడా ఏమన్నా అడిగేస్తే టక్కుని ఇచ్చేస్తారు. కొండ పైన విలేజెస్ ఉన్నాయి. ఇక్కడ అంబులెన్స్ లాంటివి ఫెసిలిటీస్ లేవు అని మాత్రం అనుకోకండి, కంపల్సరీ వాటి కోసమన్నా ఈ రోడ్లు ఇవన్నీ వేసి ఉంటారు. సో ఇంకా అడవిలోకి వెళ్ళాలంటే ఈ బాట వెహికల్ అనేది వెళ్ళదు. నేరుగా మనము ఎలా అంటే మనం అక్కడ ప్లాంట్ మర్చిపోయాము, బ్యాక్ వెళ్ళి తీసుకొచ్చేద్దాం. సో ప్లాంట్ తెచ్చేసా, బ్యాక్ టు మూవ్. ఒకసారి చూడండి అడవిలో ఈ ప్లాంట్ కూడా బాగుంటుంది, చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. నుంచి తెలుసు ఇళ్ళల్లో బాగా పెంచుకుంటారు షోకేసుకుంటే. కాకపోతే చూద్దాం, ఇళ్ళలో షోకేజ్ కోసం పెంచుకుంటాము. బట్ కాకపోతే ఇక్కడ ఈ ప్లాంట్ పేరు మీరు వినే ఉంటారు, అన్నా అన్నా ఈ చెట్టు పేరు ఏంటన్నా? ఇలా చిన్నగా ఉంది చూడండి, ఇది మీకేమైనా తెలుసా? ఇక్కడ ఉంది చూడండి మొత్తం, ఇది రావి కుక్క అంటారు. రావి కుక్క ఎండిపోయిన తర్వాత వాటర్లో వేస్తే మళ్ళీ వచ్చేస్తుంది, అదే కదా? ఇది చూడండి, మనం ఏడంటే తిరుపతి లాంటి పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇవి ఎండిపోయినవి ఒట్టి మండలం అంటే చిన్న ఎండిపోయినటువంటివి మనకి అక్కడ ఇస్తూ ఉంటారు. సో వాటర్లో పెట్టేస్తే మళ్ళీ కొత్త దానం వచ్చేస్తాయి. సో ఇదే ఆ ప్లాంట్లు అనమాట. మనం కొన్ని తీసుకెళ్దాం ఇక్కడ నుంచి. చాలా అంటే చాలా బాగుంటుంది, షోకేజ్ కోసం వాడతారు. రావి కొక్కు అంట దీన్ని, రావి కొక్కు. కాకపోతే ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే మనకు తెలీదు, రావి కొక్కు. సో వీటిని ఏమంటామంటే సంజీవిని ప్లాంట్ అనేస్తాం మనం, రామాయణానికి లింక్ కలిపేస్తాం. నాకు తెలియదు, ఎందుకంటే చనిపోయిన తర్వాత వాటర్లో పెట్టేస్తే బతికేస్తాయి అంటాం కాబట్టి. సో ఇవి కొన్ని తీసుకెళ్దాం, చాలా చాలా ఎక్కువ ఉన్నాయి, బాగా ఉన్నాయి గోల్డ్. అదే అన్న, మాకు అక్కడ తెలియదు కదా హైదరాబాద్, అక్కడ వీటిని ఒకటేసారి సంజీవిని అనేస్తాం. బుక్స్లో కూడా అట్లే అంటారు. చాలా ఉన్నాయి, కొన్ని ప్లాంట్లు మనం తీసుకెళ్దాం. మీ పేరు అన్న? దేవుళ్ళు అన్న, దేవుళ్ళు. దేవుళ్ళు. ఇక్కడ వాళ్ళకి వెదర్ ఉంటుంది కదా, వాతావరణం అంత మంచిగా ఉంటుంది కదా, అంటే షుగరు బీపీ అలాంటివి ఏమైనా ఉంటాయా ఇక్కడ ఉన్న వాళ్ళకి? ఉన్నాయి, ఉన్నాయి, ఇప్పుడు వచ్చేస్తున్నాయి అంతే.
అప్పట్లో అయితే ఏమీ లేదు. అప్పట్లో ఏం లేవు. ఉమ్. అదే ఇంకొకటి ఏంటంటే పనస పండ్లు మాత్రం ఎక్కడ చూసినా అవే ఉన్నాయి మొత్తం బాగా కూడా. ఎక్కువ. మీకు ఇప్పుడు ఇక్కడైతే డబ్బులు ఏమైనా అవసరం ఉంటాయన్న? డబ్బులు అవసరమే మరి. అంత ఎక్కువ కాదు అంత ఎక్కువ కాదులే. జనరల్ ఏమన్నా బయట ఖర్చులకే బయట ఖర్చులకి అంతే. ఇక్కడ ఇంకా ఫుడ్ ఏమైనా కావాలంటే మీకు ఇక్కడ అడవిలో దొరికేస్తాయి, దాదాపు అడవిలో దొరికేస్తాయి. అడవి ఎక్కువ తింటాం మరి. ఇవి ఇల్లు కూర ఉంది నరికేస్తున్నారు, అది కూర. అది గొడ్డు కూర అంటాం, చాలా బాగుంటుంది. చాలా బాగుంటది. ఇంకా మొత్తం మీద అయితే ఫుడ్కి ఏమైనా కావాలంటే ఇక్కడ ఉన్న అడవిలోనే మీరు వెతుక్కుంటారు. ఒక 10-15 ఇండ్లు అయితే ఒక విలేజ్. అదే అన్నమాట. వింటున్నారు కదా, అడవి కూరలు ఎక్కువ తింటాం, అడవి కూరలు ఎక్కువ తినేస్తారు. సో ఈ కొన్ని ప్లానింగ్ కొన్ని తీసుకొని మనం బ్యాక్ టు మూవ్ అవుదాం. కాదు కాదు, అన్ని ప్లాంట్లు అన్నీ కలెక్ట్ చేసేసుకుంటున్నా. ఓకే అన్న, అయితే వెళ్తాను. అదే ఇందాక తీసుకెళ్తాను, అదే చూపెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ మనం మూవ్ అయిపోదాం. ఇక్కడ వాళ్ళు చాలా వరకు చాలా మంచి హార్ట్ ఉంటుంది. ఎలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు కానీ, ఎవరు నువ్వు ఏంటి అలాంటి మాటలు మాత్రం ఇక్కడ అనట్లేదు. ఎంతసేపు ఉన్నా కానీ ఎవరు అంటారు అంతే. ఎవరు అనేసిన తర్వాత ఇంకా మేము ఇలా జాతరకు వచ్చాము ఇలా అంటే ఓకే అనేసి మనకి ఏది అడిగినా చెప్పేస్తారు. కానీ అలర్ట్గా మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా అలర్ట్గా ఉంటారు విలేజ్లో వెళ్తే. సో చూస్తున్నారు కదా, మీకు మిరియాల చెట్టు చూపించలేదు, సో చూపిస్తాను. ఇక్కడ ఉన్నాయి కదా పైకి పెద్ద చెట్టుకి అల్లుకొని ఉన్నాయి, ఇవి వచ్చేసి మిరియాల చెట్లు. ఇవి ఇలా ఉన్నాయి. ఇంక అడవిలోకి వెళ్తూ ఉండాలి, ఇక వెళ్ళే కొద్దీ కొండల్లోకి వెళ్ళిపోతూ ఉంటాము. సో ఇంకా బ్యాక్ మూవ్ అవుదాం మళ్ళీ. నాకు బాగా నచ్చినవి, నాకు ప్లాంట్స్ కొంచెం ఇంట్రెస్టెడ్, సో అవి అనిపించినవి కొన్ని కొన్ని తీసేసుకుందాం. మీకు ఫుల్ వీడియో చూడండి, మీకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఏంటనేది. ఇక్కడ దాదాపు ఏమన్నా హెల్త్కి సంబంధించినవి ఉంటే మెడిసిన్ వచ్చేసి ఇక్కడ ఉన్న అడవిలో దొరికేటివే వాడతారంట వీళ్ళు. సో ఎంత బాగా మంచి వాతావరణం చూడండి. స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఇబ్బంది ఏమి ఉండదు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వెదర్లో ఇలాంటి వాతావరణం ఉండడం వల్ల, మంచి వాతావరణం ఉండడం వల్ల బెటర్ అనిపిస్తుంది. పంట పొలాలు కొంచెం అక్కడ వాటర్కి సంబంధించిన ట్యాంక్ ఉంది. సో ఈ ఏదో ప్లస్ పశువులది కావాలి, పశువుల దానకు పెడతాం కదా గడ్డి. మనం ఇళ్ళల్లో షోకేజ్ కోసం పెంచుకుంటాం. 500, 1000 రూపాయలు, 1500, 2-3 వేల వరకు కూడా ఉంటాయి ఒక్కొక్కటి ప్లాంట్. ఇక్కడ రోడ్లు పక్కలే పెరిగేస్తాయి. మనం వెళ్ళే కొద్దీ కొత్తదనం ఇంకా ఇంకా వచ్చేస్తూ ఉంటుంది, ఇంకా వస్తూ ఉంటుంది. కానీ మనం ఒక్కరమే వచ్చాం కదా, కాస్త ఇబ్బంది. చూడండి ఎంత పెద్ద చెట్టు. కొండల మధ్యలో వీళ్ళు పసుపు చెట్లు అనుకుంటా మధ్యలో పెంచేస్తున్నాయి.
విలేజెస్లో ఉండే హ్యాపీ ఆటోస్ ఇక్కడ కూడా ఉంటాయి. చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. ఏడిఎంఎస్లో నేను ఇచ్చాడు అలాగే వేసుకుంటాను. ఓకే ఓకే, ఎలక్ట్రికల్ వెహికల్స్. ఓకే, కంపెనీ కూడా ఉందే, ఫార్మర్ ప్రొడ్యూస్ ఉందా? ఓకే ఓకే, కంపెనీ అవును అక్కడ ఉంది పక్కలో. అవును. ఓకే, ఇవన్నీ తీసుకెళ్తారా? ఇది అర్థం కాలే, వెహికల్ అంటున్నారా? వెహికల్ కాదు, ఇది సత్యనారాయణ చెట్టు పక్కలో ఉన్నది, అది తీసుకెళ్తున్నా. అక్కడ నాటుతారా? హైదరాబాద్ నాటేద్దామని అక్కడ. ప్లాంట్లు అంటే కొంచెం ఇష్టము, సో ఇక్కడ రేర్గా మనకి డిఫరెంట్ దొరుకుతాయి కదా, అక్కడ ఒక్కొక్క ప్లాంట్ 500 1200 కూడా అమ్మేస్తారు. అలాంటివి ఇవేమో పక్కల రూట్ పక్కలే ఉన్నాయి కదా, సో ఇక మనం కొన్ని తీసుకెళ్దామనేసి తీసుకెళ్తున్నాను అట్లనేసి. ఓకే సార్, అయితే మంచి. అవును, ఇది మాడిఫై చేసాం మేము, అంటే బ్యాటరీ కానీ వెహికల్ ఇది ఇక్కడిది కాదు, వేరే వెహికల్ వేరే స్టేట్ది, ఇది మాడిఫై చేస్తాం మేము. ఇప్పుడు 300 కిలోమీటర్స్ వస్తుంది, విశాఖపట్నం వెళ్ళి రిటర్న్ వచ్చేస్తాం. ఇది వేరే వెహికల్, ఇప్పుడు పెట్రోల్ వెహికల్ కూడా మీరు చేస్తారా? నా నెంబర్ ఉందా మీ దగ్గర? ఎవరు ఇచ్చారు? ఇక్కడ కూడా నా నెంబర్ ఉంది. ఓకే, మీరు ఎవరు కాల్ చేసి ఉంటారు నాకు? మీకు కంపెనీ నుంచి కాల్ చేసి ఉండాలి నాకు తెలిసి. రైట్. ఓకే ఓకే సార్, అదే అన్న విజిటింగ్ చేయమని చెప్పిండు, నా నెంబర్ మీ దగ్గర ఉంది. ఓకే ఓకే సార్, ఓకే సార్, అయితే నేను వెళ్తాను. ఇది ఎలక్ట్రికల్ సర్వీస్ అయితే మొత్తం. నెంబర్ వస్తుందా? వస్తుంది, ఇదిగో అదే ఆల్రెడీ ఉంది, అదే ట్యాప్ చేస్తే ఇక్కడ నెంబర్ వచ్చేస్తుంది. మీకు ఏమన్నా ఇష్యూస్ ఏమైనా ఉన్నా కాల్ చేయండి సార్, రెస్పాండ్ అవుతారు. ఇక్కడ దిలీప్ అని ఉన్నాడు, ఆయన మీకు ఫుల్గా రెస్పాండ్ అవుతారు, చూడండి. ఓకేనా సార్? మీకు కూడా కాల్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బాబాయ్, ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర కూడా నా నెంబర్ ఉంది, సేవ్ అయిపోయింది, కాంటాక్ట్స్లో సేవ్ చేసేసుకున్నాడు. సో ఇది విలేజ్, కొంచెం మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంది. టెంపుల్స్ ఇలాగే మన విలేజ్లో ఎలాగ ఉన్నాయి అలాగే ఉంటాయి టెంపుల్స్. ఇలా ఉంటాయి పల్లెటూరులోని కిరాణా కొట్టు చిన్నది. సో వీళ్ళు మళ్ళీ టౌన్కి వెళ్ళి తీసుకొచ్చుకుంటారు. చిన్న గుడి, ఇక్కడైతే మనలా కొద్దిగా ఎవరికి గొడవలు అయితే ఉండవు, కొద్దిగా తక్కువ ఉంటాయి, ఎందుకంటే ఉండడం ఇల్లు తక్కువ ఉంటాయి కదా, అందరూ కలిసిమెలిసి ఉంటారు అందరు కూడా. నన్నైతే ఏదో వింతగా చూస్తున్నాను, అందరూ ఇక్కడ ఏదో తీసిస్తున్నాడని. ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది? వద్దులే, టైం అయిపోయింది ఇప్పటికే, బ్యాక్ వెళ్ళిపోతాం, చాలా దూరం వచ్చేసాం మనం. చిన్న దారిలో కూడా సీసీ రోడ్లు ఉన్నాయి. చర్చ్, స్కూల్, అంగన్వాడీ, చిన్న స్కూల్ చిన్న ఇళ్ళలోనే ఉండిపోతాయి.
ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళే దారిలో కూడా సీసీ రోడ్లు వేసేసారు. ఏ గవర్నమెంట్ వేసిందో కానీ చాలా ఇబ్బంది. ఇక్కడ కూరగాయలు పెట్టి అమ్మేస్తున్నారు చిన్న చిన్నవి. గవర్నమెంట్ హాస్పిటల్, సచివాలయ కేంద్రము, అవతల సైడ్ హాస్పిటల్ ఉంది. చిన్న కిరాణా కొట్టు క్లోజ్ ఉంది. చూడండి, కూర్చోడానికి చిన్న చిన్న బెంచీలు. ఇక్కడ కూడా నాగజముడు, బ్రహ్మజముడు అని అంటాం కదా వాటిని. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో, ప్రతి ఇంటి దగ్గర ఉండేస్తాయి ఇవి. బట్ నేను దాదాపు వచ్చి ఇక్కడ 5 days అవుతుంది కదా. ఈ 5 daysలో నేను బాగా తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ డ్రింకర్స్ తక్కువ, మందు తాగే వాళ్ళు తక్కువ. అడిక్ట్ అయిన వాళ్ళు మాత్రమే ఇంకా పూర్తిగా దాంట్లోనే మునిగేస్తారంట. మనలాగానే అంతా కూడా ఉంటుంది. బట్ కాకపోతే డ్రింకర్స్ కొంచెం అంటే ఇక్కడ ప్రతి అంటే కొద్ది దూరానికి ఐడెంటిఫై చేయలేను. కాకపోతే కొంత దూరం ఇవి చెక్ పోస్టులు ఉండడం, పోలీసు వాళ్ళు చెకింగ్ చేయడం చాలా ఎక్కువ ఉంటుంది. కొండ ఎక్కినా కూడా మధ్యలో మినిమం ఒక 10-15 కిలోమీటర్లో చెక్ పోస్టులు అంటే పోలీసు వాళ్ళు ఉండి వాటిని వెహికల్స్ అన్నీ చెక్ చేయడం అలాంటివి మాత్రం ఎక్కువ ఉన్నాయి. సో అందుకని ఇక్కడ మద్యం దుకాణాలు అయితే లేవు. గవర్నమెంట్ పెట్టినటువంటివి అయితే కొంచెం అక్కడ ఉన్నాయి, ఇంకా పాడలో ఉన్నాయి. తాగే వాళ్ళు మాత్రం కొంతవరకు తక్కువే ఉంటుంది. నాకైతే ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంతవరకు నేను మీకు చెప్తున్నాను. సో తక్కువనే ఉన్నారు, అందుకేనేమో కొంచెం గొడవలు మాత్రం తక్కువ ఉంటాయి ఇక్కడ. నేను చూసా కదా, ఇంత పెద్ద రష్లో కూడా పోలీసులు మాత్రం మామూలుగా రాలే, బందోబస్తుకి పిచ్చగా ఉన్నారు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వాతావరణంలో ఫోన్లు, ఫేస్బుక్, వాట్సాప్ మెసేజ్లు ఏవి ఉండవు. హ్యాపీగా ఊట నీరు అదంతా కూడా. ఊట నీటిలో మార్నింగ్ వచ్చి స్నానం చేయడం, ఎంజాయ్ చేసేస్తుంటారు. చిన్న పిల్లలకు కూడా ఈత వచ్చేస్తారు. ఎంత మంచి వ్యూ చూడండి. సమ్మర్లోనే ఇలా ఉంది అంటే ఇంకా మనకి రెయిన్ సీజన్లో కొంచెం ఇంకా ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఇక్కడ దోమలు అలాంటివి అయితే కొద్దిగా తక్కువే ఉన్నాయి. తక్కువ అంటే ఇంకా 1-2 ఉన్నాయి ఇంట్లో, కానీ ఇక్కడైతే అస్సలకే లేవు. ఇంకా అడవి లోపలికి వెళ్తే ఉంటాయి. చూసారు కదా, దుర్గామాత దేవి ఎంత మంచి ప్లేసెస్. ప్యూర్ ఆక్సిజన్ ఇక్కడ. మనకి సిటీలో అయితే అపార్ట్మెంట్లలో మనకి ఇంకా మాస్క్ పెట్టేసుకోవడము, ఎయిర్ కూలర్స్ వాడడము, ఆక్సిజన్ ప్యూరిఫైర్ అవి కూడా వాడేస్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత మంచి వాతావరణం ఏంటి, ఎంత వెదర్ ఎంత బాగుందో కూల్గా. సమ్మర్లో మాత్రం బాగుంటుంది ఇక్కడ. ఇంకా చలికాలంలో అయితే మనమైతే తట్టుకోలేము. ఇక్కడ వాళ్ళకి అలవాటు అయిపోద్ది. నేను మీకు వెళ్ళింది ఒక కొండ చుట్టూ మాత్రమే చూపించాను, మొత్తం చూపించలేదు. ఇంకా
ప్రతి కొండకి కూడా ఎన్నో విలేజెస్ ఉంటాయి, ఎన్నో గుంతలు ఉంటాయి, చెట్లు. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. సో మనం మెయిన్ రోడ్కి వచ్చేస్తున్నాం. అంతా ఒకవేళ ఉన్న వాళ్ళు ఫామ్ హౌస్లు కట్టేసుకొని ఇక్కడ వచ్చి ఉంటారు, అంటే ఈ టైంలో ఉంటారు. కాకపోతే ఒకరు ఇద్దరు ఇక్కడ సెక్యూరిటీకి ఉంటారు. చూస్తున్నారు కదా ఇది. సో మీకు నచ్చితే లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు కనిపించింది మనకి వరి చేను. వాటర్ కొండల మధ్యలో వచ్చేస్తుంది. సో మనం ఇక బ్యాక్ వెళ్ళిపోతాం. ఆఫ్ చేసేస్తున్నాను కెమెరా.